హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటింగ్ అమూల్య. దిస్ ఇస్ శ్రావంతి. ఈరోజు ఈ వీడియో ఫర్ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? గ్రూప్ 1 మెయిన్స్ లో ఈ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ గా ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క పేపర్స్ మాత్రమే కరెక్షన్ చేయబడుతుంది. అండ్ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి జిఆర్ఎల్ లో నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నాకైతే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 లో 1 or 2 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో. సో ఇప్పుడు ఒకసారి సిలబస్ చూద్దాం. దాని తర్వాత అసలు పేపర్ ఎలా వచ్చింది అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో దీన్ని బట్టి ఒక ఎగ్జామ్కి ఒకవేళ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకుంటే ముందు నుండి మీరు ఎట్లయినా కంటెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ వచ్చినంత ఒక 1 month ముందు, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్ వరకు కంపల్సరీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను కంటెంట్ అంతా ప్రిపేర్ అయినా కదా నాకు ప్రిలిమ్స్ ఈజీగా వస్తుంది అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో ఎందుకంటే మనం లాజికల్ రీజనింగ్ కానీ ఆప్టిట్యూడ్ ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వం. ఎంత డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పటికీ, మ్యాథ్స్ ఉన్నప్పటికీ ప్రిపేర్ అవ్వం. సో నోటిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా ప్రిలిమ్స్ కోసమే ప్రిపేర్ అవ్వండి. మీకు ఆ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిన నాలెడ్జ్ కూడా మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్కి యూజ్ అవుతుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మెయిన్స్కి మంచిగా రివిజన్స్ ఇచ్చుకోండి. మళ్ళీ ఎగ్జామ్కి ఒక 15 days ముందు ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ముందు ఒకసారి సిలబస్ అయితే చూడండి. ఫస్ట్ వన్ స్పాటింగ్ ఎర్రర్స్, అంటే అందులో స్పెల్లింగ్స్ ఇంకా పంక్చుయేషన్ మార్క్స్, ఇక్కడ కామా బుల్ స్టాప్ అవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించింది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ బ్లాంక్స్లో ఏంటంటే ప్రిపోజిషన్స్, వర్బ్ టెన్సెస్. అంటే మనకు ఇక్కడ ఎంసీక్యూ కాదు, డిస్క్రిప్టివ్ కాబట్టి ఇంగ్లీష్ కూడా డిస్క్రిప్టివ్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రిపోజిషన్స్ అనగానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, ఆ బ్లాంక్లో మనమే రాయాలి. మనకి మామూలుగా జనరల్గా ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, బ్లాంక్ ఇచ్చేసి పక్కన ఎటువంటి ప్రిపోజిషన్ పెట్టాలి 4 ఆప్షన్స్ ఇస్తే ఎమాంగ్ 4 options వీ హ్యావ్ టు చూస్ 1 option కదా. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడు, మనమే సూటబుల్ ప్రిపోజిషన్ని ఆ బ్లాంక్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీరైటింగ్ సెంటెన్సెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్, యూసేజ్ ఆఫ్ వొకాబులరీ. ఇక్కడ కూడా అంతే, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో కానీ రిపోర్టెడ్ స్పీచ్లో కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, దానికి సంబంధించి ఆన్సర్ మనం రాయాలి. మామూలుగా ఎంసీక్యూలో ఆప్షన్స్ ఇస్తే మనం సెలెక్ట్ చేసుకుంటాం, కాకుండా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి 15 రోజుల ముందు ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే బెటర్. ఎంత ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉన్నప్పటికీ ఒక 10-15 days అయితే కేటాయించండి. ఎందుకంటే మనం మెయిన్స్ ఎంత ప్రిపేర్ అయినా ఈ క్వాలిఫైయింగ్ పేపర్ బై మిస్టేక్లో టఫ్ వచ్చో మన పర్ఫార్మెన్స్ మంచిగా లేకను క్వాలిఫై కాకపోతే మనంత రిగ్రెట్ ఎవ్వరు కాదు. సో ఎప్పుడు కానీ మన లైఫ్లో రిగ్రెట్ అయ్యే పనులు అసలు చేసుకోవద్దు. కాబట్టి క్వాలిఫైయింగ్ పేపర్లో ఎంత కాన్ఫిడెంట్గా రాస్తే మెయిన్స్ మనం అంత కాన్ఫిడెంట్గా రాయొచ్చు. ఓకేనా? సో మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్, రిపోర్టెడ్ స్పీచ్ అవన్నీ. దీంతో పాటు జంబుల్డ్ సెంటెన్సెస్, ఇంకా కాంప్రహెన్షన్, ప్రిసైజ్ రైటింగ్, ఎక్స్పాన్షన్ అండ్ లెటర్ రైటింగ్. సో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ నా దగ్గరే ఉంది. సో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది, ఎలా అటెంప్ట్ చేయాలని. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ నార్మల్గానే జస్ట్ రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అంటే ఏంటి, జస్ట్ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, దాని కింద 5 questions అటెంప్ట్ చేయాలి. 5 2s 10 marks. మనకు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్కొక్క మార్కే ఉంటుంది, కానీ ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 2 marks. నెక్స్ట్ మేక్ ఏ ప్రిసైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ రెడ్యూసింగ్ ఇట్ టు ద 1/3 of its length, సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్. ఈ ప్రిసైజ్ రైటింగ్లో ఏంటంటే తనే ఒక పేరాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరాగ్రాఫ్ అంతా ఇచ్చిన తర్వాత ఇందులో 1/3, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lines ఈ పేరాగ్రాఫ్ ఉంటే కనుక 3 lineలోనే మీరు ఆ పేరాగ్రాఫ్కి సంబంధించి కన్క్లూడ్ చేయాలి విత్ సూటబుల్ టైటిల్. ఒక టైటిల్ పెట్టేసి అసలు ఆ ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది అనేది షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలరు 3 linesలో. ఇచ్చిన పేరా యొక్క లెంత్ ఆధారంగా 1/3, 3 ఒక భాగంలో మనం దీన్ని చిన్నగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 150 words, లైక్ ఎసే రైటింగ్ అనమాట. చూడండి ఏమి ఇచ్చిండో చూడండి ఒకసారి క్వశ్చన్స్. ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. నెక్స్ట్ క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. నెక్స్ట్ ఏ లిటిల్ లెర్నింగ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. అంటే 150 wordsలో రాయాల్సి ఉంటుంది, దీనికి 10 marks. నెక్స్ట్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ దేని గురించి ఇచ్చారంటే ఇక్కడ మనకు ఆప్షన్ లేదు, కరెక్ట్ ఎవరికి రాయమన్నారో లెటర్ వాళ్ళకి రాయాలి, చాయిస్ అంటూ ఏం లేదు. రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ ప్రామినెంట్ డైలీ న్యూస్ పేపర్ హైలైటింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎడిటర్కి మనం ఒక
లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది, చాయిస్ అయితే లేదు, చూసుకోండి. నెక్స్ట్, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ అండ్ రైట్ ద సేమ్ యాజ్ పారాగ్రాఫ్. సేమ్ అంటే జనరల్ సెంటెన్స్ లానే 5 సెంటెన్సెస్ ఇస్తారు, అవి ఆర్డర్లో ఉండవు. దాన్ని మనం ఆర్డర్లో అరేంజ్ చేసి 5 సెంటెన్స్ మళ్ళీ రీరైట్ చేయాలి, అంటే మళ్ళీ రాయాల్సి ఉంటుంది. దానికి 5 1s are 5 marks. నెక్స్ట్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆఫ్టర్ మేకింగ్ నెసెసరీ కరెక్షన్స్. ఇక్కడ 10 సెంటెన్సెస్ ఇచ్చాడు, అంటే ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. అందులో ప్రిపోజిషన్స్ కావచ్చు, గ్రామర్ మిస్టేక్ కావచ్చు, పంక్చుయేషన్ మార్క్స్ డిఫరెంట్ ఉంటాయి కదా కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఆ సెంటెన్సెస్ లో 10 సెంటెన్సెస్ ఉంటాయి, 10 1s are 10 marks. అండ్ నెక్స్ట్ 7th బిట్, ఇందులో యూజ్ ద ఫాలోయింగ్ ఐడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు అంటాం కదా అట్లా. ఆల్ ఇన్ ఆల్ క్వశ్చన్ చూడండి ఒకసారి తీసుకోండి. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యాపిల్ పై ఆర్డర్, ఎట్ ఆర్మ్స్ లెంత్, బీట్ అరౌండ్ ద బుష్, డెడ్ అగేన్స్ట్, ఫూల్స్ పారడైజ్, ఫ్రెంచ్ లీవ్, ఏ హార్డ్ నట్ టు క్రాక్, ఇండియన్ నట్ షెల్. సో వీటికి సంబంధించినటువంటి ఆ వర్డ్ని యూజ్ చేసుకొని మనం ఒక సెంటెన్స్ అయితే ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి చదువుకునే వాళ్ళు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. నెక్స్ట్, రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఓకేనా. ఫస్ట్, బ్రేవ్, లాయల్, హోలీ, జీల్, అకంప్లిష్మెంట్స్. అంటే 5 క్వశ్చన్స్ ఇచ్చిండు, వాటికి మనం సినోనిమ్స్ రాయాల్సి ఉంటుంది. మీకు ఎన్ని తెలుస్తాయి, మినిమం ఒక 3, మినిమం 2 to 3 అయితే రాయాలి, ఇంకా ఎన్ని తెలిస్తే అన్ని రాయొచ్చు. రైట్ ద ఆంటోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఎక్స్టర్నల్, ఇన్పుట్, డెబిట్, వైజ్, స్ట్రేంజ్. ఇలా సినోనిమ్స్ 5 marks, ఆంటోనిమ్స్ కి 5 marks. నెక్స్ట్, కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఇస్తాడు, వాటిని కూడా కరెక్ట్ చేయాలి, వీటికి 10 marks. స్పెల్లింగ్సే కానీ లైట్ తీసుకోవద్దు. నెక్స్ట్, distinguish the meaning of the following pairs of words using them in sentences. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ అంటే వర్బ్ ఉంటుంది, ఫ్యాన్ అంటే నౌన్ ఉంటుంది. సో ఈ వర్బ్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ప్లస్ నౌన్ని ఏ సందర్భంలో వాడతానని రెండింటికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. అట్లా రికార్డ్ అనేది వర్బ్, రికార్డింగ్ చేసేటప్పుడు. ఈ రికార్డ్ అంటే రికార్డ్స్ ఉంటాయి కదా, అట్లా అవి నౌన్స్. సో నౌన్ని ఎటువంటి సందర్భంలో యూజ్ చేస్తాం, వర్బ్ని ఎటువంటి సందర్భంలో యూజ్ చేస్తామని 2 డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేస్తాడు, 10 మనం ఫిల్అప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు, 10 మార్కులు యాక్టివ్ వాయిస్. అండ్ స్పీడ్ కి సంబంధించి కూడా సేమ్ 5 2s are 10 marks. అండ్ 14th బిట్, రైట్ అప్రోప్రియేట్ 1 word సబ్స్టిట్యూషన్స్. ద స్టడీ ఆఫ్ రాక్ అండ్ సాల్, ద స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్, లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్లా ఉంటాయి కదా 1 word సబ్స్టిట్యూషన్స్. దానికి సంబంధించినటువంటి ఆ పేరుని ఏమంటారు. ఇప్పుడు స్టడీ ఆఫ్ హార్ట్ అంటే కార్డియాలజీ ఎట్లా అట్లా 10 సెంటెన్సెస్ ఇస్తాడు, వాటికి సంబంధించి మనం 1 word సబ్స్టిట్యూషన్ ని రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 1s are 10 marks. అండ్ లాస్ట్ బిట్, పంక్చువేట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ అయితే ఇస్తాడు, అందులో మనం పంక్చువేట్ మార్క్స్ అంటే ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడ యూజ్ చేయాలని ప్రాపర్ గా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది టోటల్ గా క్వశ్చన్ పేపర్. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపరేషన్ ని ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. గత పాస్ట్ ఈజ్ పాస్ట్ అంతే, ఇప్పటి వరకు అయ్యింది ఏదో వచ్చింది. మీకు సర్వీస్ వస్తుందా, వెల్ అండ్ గుడ్, తీసుకోండి. ఒకవేళ లాస్ట్ ఎంపీడీగా వచ్చినా కూడా మనం ఒక జాబ్ వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అందరి పరిస్థితి ఒకలా ఉండదు. ఎంపీడీగా వచ్చిన వాళ్ళకి కూడా కొద్ది మార్కులతోనే మిస్ అయి ఉంటుంది. అవునా, స్టేట్ టాపర్స్ కుని ఎంపీడీగా వచ్చిందంటే మధ్యలో బాగా వేరియేషన్ ఏం లేదు. సో ఇంకా కొన్ని మార్క్స్ కష్టపడి ఉంటే ఇంకా మంచి సర్వీస్లో ఉండేవాడిని కొంచెం నా అనుకున్న వాళ్ళు కూడా ఆ సర్వీస్కే తృప్తి పడకుండా మీరు ఇంకా కూడా ప్రిపేర్ అవ్వండి. మొత్తానికి సర్వీస్ రాని వాళ్ళు కూడా వాళ్ళకంటే ఇంకా కసిగా చదవాలి. అంటే ఒక జాబ్ ఉన్న వాళ్ళే చదవడానికి అంత ట్రై చేస్తున్నప్పుడు జాబ్ లేని మనం ఇంకెంత చదవాలి. మనకి ఇప్పుడు జాబ్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కాబట్టి కంపల్సరీ ఏదో ఒక జాబ్ చేయాలని మనం నిశ్చయించుకున్నాం కాబట్టి చదవడం మాత్రం స్టార్ట్ చేయండి. ఇప్పుడు రిజల్ట్ వచ్చి ఆల్రెడీ 3-4 days అయిపోయింది. మనకు వస్తుందా రాదని మ్యాక్సిమం ఫిక్స్ అయి ఉన్నది. వచ్చిన వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు, రాని వాళ్ళు డీలా పడకండి. మనకంటూ ఇంకొక నోటిఫికేషన్ వేచి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సదవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకొని ప్రిపరేషన్ ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి మంచి సజెషన్ తీసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను ఆ టాపిక్ మీద.
ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Enlighten Amulya. థ్యాంక్ యూ.